ఈరోజు సెల్ హెల్త్ డైరెక్టర్ ఆయనే మీ అందరికీ బాగా పరిచయం రవికుమార్ చింత గారు నాతోనే ఉన్నారు. సార్ నమస్తే. అండ్ ఈ రోజు చాలా మంది లైఫ్ స్టైల్లో నేను చూస్తున్న ఒక డ్రాస్టిక్ చేంజ్ ఏంటంటే సార్, తింటే విపరీతంగా అన్నం తినడం, ఏం కాదు మాకు ఊరు నుంచి వస్తుంది బియ్యము, మంచి బియ్యం తినేస్తాం, లేదు మాకు అవన్నీ దొరకట్లేదు అంటే విపరీతంగా మిలెట్స్. బయట స్టోర్స్ చూస్తే కూడా మిల్లెట్ మదర్స్, మిల్లెట్ ఫాదర్స్ అని చెప్పేసి పేర్లు పెట్టేసి ఆ మిల్లెట్ దోశలే వేస్తున్నారు, మిల్లెట్ ఇడ్లీలే పెడుతున్నారు, మిల్లెట్ భోజనాలు, బిర్యానీలు, ఎవ్రీథింగ్ విత్ మిల్లెట్. ఎంతవరకు మిల్లెట్ తినాలి అనేది కూడా ఒక నాలెడ్జ్ లేదు ఎవరికి. ఆ మిల్లెట్స్ తింటే మంచిదంటే తినేద్దాం 3 పూట్లు. మిల్లెట్ ని ప్రమోట్ చేసిన వాళ్ళకి పద్మశ్రీలు కూడా ఇచ్చారమ్మా. మిల్లెట్స్ అంటే అకార్డింగ్ టు మీ బర్డ్స్ ఫుడ్. అంతకుముందు పక్షులకి వేసేవారు కదా గింజలు. కొద్దిగా ఫైబర్ ఉంటుంది, షుగర్ స్పైక్స్ కొద్దిగా లేట్ అవుతుంది, కార్బోహైడ్రేట్ కంటెంట్ ఈజ్ ఆల్మోస్ట్ ద సేమ్. ఇప్పుడు సామలు, అరకులు, మిల్లెట్లు రకాలు ఉన్నాయి కదా. బ్రౌన్ రైస్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్, బట్ ఎనీథింగ్ ఈస్ బెటర్ దాన్ వైట్ రైస్. బట్ విత్ ఇన్ దట్ ఐ ఆల్వేస్ సజెస్ట్ బాస్మతి వైట్ రైస్ ఈజ్ ద బెస్ట్. దెన్ అదర్వైజ్ రాగులకి వెళ్ళండి, సజ్జలకు వెళ్ళండి, అరుకులు ఉన్నాయి, సామలు ఉన్నాయి, ఇవన్నీ పార్ట్ ఆఫ్ మిల్లెట్స్ లో రకాలే కదా. సో బట్ మిల్లెట్స్ ఈస్ నాట్ గుడ్ ఫర్ కిడ్నీ పేషెంట్స్. మళ్ళీ ఫాస్ఫరస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అందరికీ ఒకటే మంచిది. ఇందాక మీరు ఫస్ట్ లో మీరే అన్నారు అందరూ ఒకే రాగా తింటారా అంటే, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మిల్లెట్స్ తినకూడదు. ఈ సందర్భంగా అందరికి చెప్తేనే బెటర్. మిల్లెట్స్ తినకూడదు, అవకాడో తినకూడదు, పాలకూర తినకూడదు, ములక్కాడలు తినకూడదు, మునగాకు తినకూడదు, కాకరకాయ తినకూడదు, బూడిద గుమ్మడికాయ తినకూడదు, నిమ్మకాయలు కూడా వాడకూడదు. అన్నిట్లో ఫాస్ఫరస్ ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుని తీరాలి పేషెంట్స్ కి. ఈ జాగ్రత్తలు ఈ రెగ్యులర్ గా తినేవి ఆపేసుకునే జాగ్రత్తలు తీసుకునే బదులు కిడ్నీ ఖరాబ్ అవ్వకుండా చూసుకునే జాగ్రత్తలు తీసుకోవడం బెటర్ సార్. అమ్మా నాకు అర్థమైంది సార్. ఐ గాట్ ద పాయింట్ బేసిక్లీ. సో ఆ కిడ్నీని కాపాడుకుంటే ఇవన్నీ తినకుంటూ ఉండేది, నోరు కట్టేసుకునేది. ఎందుకంటే వాట్ ఎవర్ యూ సెడ్ ఆర్ ద రెగ్యులర్ గా మనం వాడేవి డైలీ లైఫ్ లో. నిమ్మకాయలు వాడకుంటే ఎంతమంది ఉండగలుగుతారు, ఎన్ని రోజులు ఉండగలుగుతారు? అవకాడో తినకుంటా అంటే ఓకే, నవేందని ఉండొచ్చు, ఓకే ఫైన్. బట్ కుర్రలు తినొద్దు అని అంటే మేము బియ్యమే తినాలి, మాకు అదే పోతుంది లేదా ఇదే పోతుంది. అట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఎట్ ఎనీ కాస్ట్. వచ్చిన తర్వాత ఎట్లా కష్టం అమ్మా, ఇవన్నీ అన్ని నోరు కట్టేసుకుని బతకాల్సిందే అప్పుడు. అంతే, ట్రూ. నాకు ఈ కాన్సెప్ట్ బాగా అర్థమైంది సార్. అమ్మో, వెరీ డేంజరస్. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అండ్ దీని గురించి తెలుసుకుంటూ మెల్లిగా ఓహో దీనికోసం ఇది వాడాలి, దానికోసం ఇది వాడాలి అనే ఐడియా మాత్రం నాకు బాగా వస్తుంది. అఫ్ కోర్స్ చూస్తున్న మీ అందరికి కూడా వస్తుందని అనుకుంటున్నా. మీ ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇయ్యండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.